హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలి చిన్నీస్ వ్లాగ్స్. నేను మీ తిరుమల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి వీడియో దొండకాయ పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కమ్మదనమే వేరు కదా. ఈ పచ్చడి ఎలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవాలో ఈ రోటి పచ్చడిని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. చూడండి, నేనైతే ఒక 4 టమాటాలు, అలాగే ఒక పావు కిలో వరకు దొండకాయలు, అలాగే ఒక 20 పచ్చిమిర్చి, క్వాంటిటీకి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి. నా క్వాంటిటీకి తగ్గట్టు నేను తీసుకున్నాను. ఇవన్నీ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చిని అయితే వేపుకుంటున్నాను. ఇవి కొంచెం స్ప్రే చేస్తారు కదా, కెమికల్స్ ఉంటాయని నేను కొంచెం వాటర్లో దీన్ని ఉడకనిచ్చి ఆ వాటర్ ఇమికిపోయే వరకు అయితే ఉంచుకుంటున్నాను. ఈ వాటర్లో ఇలా ఉడికించటం వల్ల వీటిల్లో ఉన్న కెమికల్ పోతుంది. చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా, ఆవిరైపోయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేయించుకుందాం. ఈ విధంగా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇవి చిటపట్లాడే వరకు ఉంచుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి అయితే వీటిని ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయాయి కదా. ఇవి ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకుందాం. ఈ విధంగా తీసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. అదే బాండిల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం దొండకాయలు ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే వేసుకొని మనం వీటిని కూడా కొంచెం సేపు ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై అయితే చేసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయితే చేసుకుందాం. చూడండి, బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఒక 4 వరకు టమాటాలు తీసుకున్నాం కదా, వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇదే బండిల్ అయితే వేసుకొని బాగా వేయించుకుందాం. ఈ టమాటాలు పూర్తిగా మగ్గే వరకు మనం కలయి పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోతాయి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మనం మగ్గించుకోవాలి. చూడండి, ఇవైతే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం చింతపండు, నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే అయితే యాడ్ చేశాను. నా క్వాంటిటీకి తగ్గట్టు, మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇవైతే అయిపోయాయండి, వేగిపోయాయి. ఇప్పుడు మనం రోటి పచ్చడి అయితే చేసేసుకుందాం. రోల్ని బాగా కడుక్కొని తుడిచిపెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలని వేసుకొని బాగా దంచుకుందాం. అలాగే చింతపండును కూడా వేసుకొని బాగా దంచుకుందాం. అవి బాగా మెదిగాక ఇప్పుడు దొండకాయల్ని వేసుకొని బాగా దంచుకుందాం. ఇవి కొంచెం మొక్క ఉంటేనే ఈ దొండకాయ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి. అంత మెత్తగా అయితే దంచకూడదు, కొంచెం మొక్క ఉన్నట్టు దంచుకోండి. అలాగే ఉప్పును కూడా నేను కల్లు ఉప్పుని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మొత్తం చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు బాగా దంచుకోవాలి. ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత గెరిటతో ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాలను అయితే యాడ్ చేద్దాం. ఈ విధంగా టమాటాలని యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. మీరు మిక్సీ జారకైనా వేసుకోవచ్చు, మిక్సీలో అయినా ఈ పచ్చడి చేసుకోవచ్చు. రోటి పచ్చడి అయితేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. చూడండి, ఇదైతే బాగా మెదిగిపోయింది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే దీంట్లోకి నేనైతే 2 ఉల్లిపాయలని యాడ్ చేస్తున్నాను. కార్తీక మాసం ఉన్న వాళ్ళైతే మీరు యాడ్ చేసుకోవద్దు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. చూడండి, ఆల్మోస్ట్ పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. మీరు ఎలా దొండకాయ పచ్చడి చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బై బై. ఇంకొక వీడియోతో మీ తిరుమల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.